ఖమ్మం జిల్లా బీసీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇంటిపై ఓ దుండగుడు అర్ధరాత్రి దాడి చేశాడు. ఇంటి వెనుక భాగానికి నిప్పంటించాడు. సరిగ్గా అదే సమయానికి బయట నుంచి ఇంటికి వచ్చిన నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యుల్ని ప్రమాదం నుంచి కాపాడాడు. పోలీసులు సమాచారం అందించాడు. ఇంతకీ ఆ దుండగుడు ఎందుకు దాడి చేశాడు? పోలీసుల విచారణలో ఎటువంటి విషయాలు వెలుగు చూశాయి? బాధితుడు నాగేశ్వరరావు ఏం చెబుతున్నాడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఖమ్మం నగరంలోని 58వ డివిజన్ బీసీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. నాగేశ్వరరావు అనే ఆటో డ్రైవర్ ఇంటిపై ఓ దుండగుడు దాడి చేశాడు. ఇంటి తలుపులపై అర్ధరాత్రి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. రాత్రి 10 నుంచి 2 వరకు ఆటో డ్యూటీ చేసి తిరిగి ఇంటికి వచ్చాడు నాగేశ్వరరావు. సరిగ్గా అదే సమయానికి నాగేశ్వరరావు ఇల్లు తగలబడుతోంది. వెంటనే నాగేశ్వరరావు స్థానికుల్ని అలర్ట్ చేశాడు. స్థానికులతో కలిసి మంటల్ని ఆర్పివేశాడు. సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో 2 చిన్నారులు 2 మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. నాగేశ్వరరావు సమయానికి రాకపోతే పెద్ద ప్రమాదం జరిగేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంటలు చెలరేగిన విషయం వెంటనే నాగేశ్వరరావు పోలీసులకు తెలియజేశాడు. ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నాగేశ్వరరావు ఖమ్మం నగరంలో కాంగ్రెస్ పార్టీ విభాగంలో కీలక వ్యక్తిగా ఉన్నాడు. ఉదయం వేళల్లో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే నాగేశ్వరరావు రాత్రి వేళల్లో ఆటో డ్రైవర్గా మారతాడు. తన కుటుంబ పోషణకు నాగేశ్వరరావు ఈ మార్గాన్ని ఎన్నుకున్నాడు. ప్రతిరోజు మాదిరిగానే ఓ రోజు రాత్రి 10 గంటలకు డ్యూటీకి బయలుదేరాడు. రాత్రి 2 గంటల వరకు ఆటో నడిపిన నాగేశ్వరరావు తిరిగి ఇంటికి చేరుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి నాగేశ్వరరావు ఇంటి వెనుక భాగం తగలబడుతోంది. వెంటనే తల్లిని భార్యని అప్రమత్తం చేసిన నాగేశ్వరరావు మంటల్ని అదుపు చేశాడు. వంటగదిలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలే అవకాశం ఉందని, తాను ఎంతగానో భయపడ్డానని నాగేశ్వరరావు తన ఆవేదన వ్యక్తం చేశాడు. నా పేరు వచ్చేసి కెంపసర్తి నాగేశ్వరరావు. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నగర కేకేసి అధ్యక్షుని. నేను జీవనం కోసము నైట్ 10ంటికి ఆటో డ్రైవింగ్కి వెళ్ళాను. మన జీవనం కొనసాగించుకొని తిరిగి 2ంటికి వచ్చేసరికి మా ఇంట్లో వెనకాల తలుపు మంటలు చెలరేగి మంటలు వచ్చేసినాయి. ఎమ్మట మా మదర్ని, అమ్మ మంటలు వస్తున్నాయని చెప్పి తలుపు తీయమా, గేట్ తీయనంటే మా మదర్కి ఎమ్మట ఫోన్ చేస్తే గేట్ తాళం తీశారు. దన్నని చెప్పి నేను వెనకాలకి వెళ్ళాను. భారీ ఎత్తున మంటలు చెలరేగినాయి. అదేవిధంగా అక్కడే మనం కిచెన్ రూమ్ కనుక గ్యాస్ అనేది పక్కన ఉన్నది. ఆ గ్యాస్ ఎక్కడ పేలుతుందన్న భయంతో లోన 2 చిన్న పసిపిల్లలు ఉన్నారు, మా మిస్సెస్ ఉన్నారు. ఎక్కడ పేలుతుందన్న భయంతో ముందు అట్టాతగా మా మిస్సెస్ని లేపి, నువ్వు లోన్ నుంచి మంచినీళ్ళు ఏముంటే నీళ్ళు కొట్టండి అని చెప్పి నీళ్ళు కొట్టి మంటలు ఆర్పటం జరిగింది. మంటల్ని అదుపు చేసిన తర్వాత వెంటనే పోలీసులకు కాల్ చేసి జరిగిన విషయం తెలియజేశాడు నాగేశ్వరరావు. వెంటనే స్పందించిన పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేశారు. అన్ని వివరాలను నోట్ చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చి ఘటనా స్థలం నుంచి వెనుదిరిగారు. తర్వాత 100కి ఫోన్ చేశాము. పోలీసు వాళ్ళు స్పందించారు, వస్తారని. మళ్ళీ లేట్ అయ్యేసరికి మళ్ళీ ఎమర్జెన్సీ వాళ్ళు కూడా ఫోన్ చేశారు, నాకు రిటర్న్ కాల్ చేశారు. రిటర్న్ కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్తారంటే మంటలు ఆర్పినాము అని చెబితే వాళ్ళు 111-2కి కాల్ చేయమన్నారు, ఎమర్జెన్సీ అని. దానికి కాల్ చేయగానే ఎమ్మట స్పందించి 2 టౌన్ నుంచి పోలీసు వాళ్ళు 2 కానిస్టేబుల్ రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చూసి ఫోటోలు కనుక చెక్ చేశారు. పక్కన ఇంట్లో ఎవరు లేరు, అందులో కూడా చెక్ చేశారు. ఇటువైపు చెక్ చేస్తే అతను దొంగతనానికి వచ్చిందా, లేకపోతే ఇంతకుముందు నేను గతంలో బీజేపీ పార్టీలో ఉన్నాను, బీజేపీ పార్టీ నుంచి ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. మరి పార్టీ పరంగా ఏమైనా చేశారా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా చేశారా, లేకపోతే వ్యక్తిగతంగా ఏమైనా చేశారా, లేకపోతే వాళ్ళ పిల్లల్ని ఎత్తకెళ్ళడానికి వచ్చారా, లేకపోతే దొంగతనానికి వచ్చారా అనేది మాకు పూర్తి సమాచారం తెలియదు. కాకపోతే చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు, గ్యాస్ ఏమైనా పేలుతుందో, పిల్లగాళ్ళకి ప్రమాదం జరుగుతుందో చాలా అసలు భయం బాంతులకి గురైపోయినాం అందరూ ఫ్యామిలీ మొత్తము. కనుక దీని మీద తక్షణమే పోలీసు వాళ్ళు స్పందించి మొత్తం కనుక రాసుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు, స్పందిస్తా అన్నారు. స్టేషన్ కూడా ఉదయం 11ంటికి రమ్మన్నారు. పోలీసులు వెళ్లిన కాసేపటికే నాగేశ్వరరావుకు మరో సందేహం కలిగింది. బాత్రూమ్ని చెక్ చేసేందుకు వెళ్ళగా అక్కడే నక్కి ఉన్న దుండగుడు తనను తోసుకొని తప్పించుకు పారిపోయాడు. మరోసారి పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పగా మరోసారి పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి విషయం అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో తనను అనుమానించారని నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మళ్ళీ ఏం జరిగిందంటే ఈ పోలీసు వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళు చెక్ చేశారు చుట్టుపక్కల. కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు బాత్రూంలో చెక్ చేయలేదు.
మేము కూడా ఆలోచన రాలా, చుట్టుపక్కల ఉంటాడులేనే మేము అనుకున్నాం. పక్కన వాడు బాత్రూంలో ఉన్నాడు. సరే అని చెప్పి నేను అప్పుడు లైట్ వాడు వెనకాల ఏంటంటే తెలివితో లైట్లు అనేది తీసేసిండు. అయితే మేము తెలివితో నేనేం చేశానంటే చూద్దాం అని చెప్పి వెళ్ళేసరికి వాడు టక్కన డోర్ అనేది టక్కన అన్నాడు. నాకు ఒక్కనే ఉన్నా, నేను భయం వేసి నేనేం చేశాను, ఒక కర్ర పట్టుకుందని వెళ్ళేసరికి వాడు అక్కడ నుంచి తప్పించుకోవడం జరిగింది. పోలీసులకు ఫోన్ చేసినాం. పోలీసులు ఫోన్ చేయగానే వాళ్ళు మళ్ళీ వచ్చి చూశారు కానీ వాళ్ళు స్పందన అనేది ఏంది మళ్ళీ చేశారు, ఆల్రెడీ వచ్చినాం కదా అని అన్నారు. అయితే మళ్ళీ వాళ్ళు ఇప్పుడు మేము వాళ్ళ రక్షణ భటులు, మాకన్నది వాళ్ళు మంచి స్పందించి ప్రజలకి ఏ కష్టం వచ్చినా సరే ముందుండాలి. వాళ్ళు ఒకటే మాట అన్నారు, నేను రెండోసారి అంటే ఇప్పుడు ఆపద వచ్చిందనే కదా పోలీసులు ఫోన్ చేస్తారు, రక్షణ భటులు దేనికి ఫోన్ చేస్తాం, ఆపద వస్తాను ఉత్తిగెత్తి చేయం కదా, భయం ఏంది, పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నాం, అద్దరేతరు అని చెప్పి ఫోన్ చేసినప్పుడు ఆయన వచ్చిండు, ఒక కానిస్టేబుల్ అనో ఎస్ఐఓ ఎవరు వచ్చి అన్నాడు, నువ్వు ఏమన్నా తాగినవా అని నన్ను అన్నాడు. తాగటం సార్ ఇది జరిగింది ఇదే అని చెప్పి మా మదర్ గారు కూడా అన్నారు. మీరు చూడండి సార్ లోనకొచ్చి చూడండి అని చెప్పి మేము గట్టిగా మాట్లాడినాం. తర్వాత మళ్ళీ స్పందించి వాళ్ళు మనకు సపోర్ట్గా చేసి సరే మేము తీసుకుంటాం అని చెప్పారు. దీనికి తక్షణమే వాళ్ళు స్పందించి, అధికారులు కూడా స్పందించి మరి పిల్లల్ని ఎత్తకెళ్ళేటోళ్ళ దొంగల ఏదన్నది మీరు క్లారిటీ ఇవ్వాలి. ఈ ఘటన జరిగిన నేపథ్యంలో నాగేశ్వరరావుకు పలు సందేహాలు కలిగాయి. ఇళ్లు తగలబెట్టడానికి వచ్చిన దుండగుడు పిల్లలను ఎత్తుకెళ్లటానికి వచ్చాడా, దొంగతనం చేయటానికి వచ్చాడా అని అనుమానం వ్యక్తం చేశాడు. తాను గతంలో వేరే పార్టీలో ఉండి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉంటున్నారని, తనపై కక్షగట్టిన వ్యక్తులెవరైనా ఈ దాడికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.